అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, ఒకదానితో ఒకటి సంబంధం లేనట్టుగా కనిపించిన దాని వెనకాల ఉన్న కార్యకారణాలు ఇవన్నీ చూస్తుంటే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్స్లో చోటు చేసుకుంటున్న ఈ మార్పులు రేపొద్దున బంగ్లాదేశ్ భారత్ ఫేస్ ఆఫ్కి సూచికగా కనిపిస్తున్నాయి. సంబంధం లేనట్టుగా కనిపిస్తాయి కారణాలు. ఇన్ఫ్యాక్ట్ ఒకదాని వెంబడి ఒకటి మనం మాట్లాడుకుంటూ వస్తే కనుక కరడుగట్టిన ఉగ్రవాది హంజాని హతమార్చడం పాకిస్తాన్లో, పుల్వామా మాస్టర్ మైండ్. సబ్సీక్వెంట్గా చూస్తే కనుక అటు బంగ్లాదేశ్లోనూ ఇటు భారత్లోనూ కీలక సమావేశాలు. బంగ్లాదేశ్లో అయితే సిఏఏ ఆధ్వర్యంలో ఉగ్రవాద గ్రూపులన్నిటితోటి సమావేశాలు, పేరు మోసిన టెర్రరిస్టులు వాటికి అటెండ్ అయ్యారు. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లకి మొత్తం వాటిని డిజైన్ చేసి ప్లాట్ఫామ్ ఇచ్చిన ఐఎస్ఐ అటెండ్ అయింది. ఇటు చూస్తే భారత్లో దగ్గర 4.5 గంటల పాటు కేబినెట్ సహచరులతో ప్రధానమంత్రి సమావేశమయ్యారు. ఇవన్నీ ఏంటంటే అటు ఇటు జరుగుతున్న పరిణామాలని బేరీజు వేసుకుని కనుక మనం చూస్తే ఏదో ఒకటి సన్నద్ధం అవ్వాలి, సిద్ధంగా ఉండండి అని చెప్పారు. బ్యూరోక్రసీని అలర్ట్ చేశారు ప్రధానమంత్రి. తర్వాత 2.5 hours పాటు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి తోటి సమావేశం. సో వీటితో పాటు నిన్న జరిగిన పాకిస్తాన్లో పేలుడులో 24 మంది మృతి. పాకిస్తాన్ క్వెట్టాలోని రైల్వే స్టేషన్ సమీపంలో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 24 మంది చనిపోయారు. ఇవన్నీ ఒకదానికొకటి సంబంధం లేని అంశాలుగా కనిపిస్తాయి, కానీ ఖచ్చితంగా సంబంధం ఉండి తీరుతుందనేది అంతర్జాతీయ పరిశీలకుల అభిప్రాయం. దానికి తోడు మళ్ళీ చైనాకి దగ్గర అవుతున్న బంగ్లాదేశ్. తారిక్ రెహమాన్ మొదటి విదేశీ పర్యటన చైనాని మొదటి గమ్యస్థానంగా ఎంచుకునే అవకాశం ఉంది. ఇది ఢాకా బీజింగ్ సంబంధాలు మెరుగుపడటానికి మహమ్మద్ యూనిస్ పాలసీనే తారిక్ రెహమాన్ కూడా కంటిన్యూ చేస్తున్నాడు అనేది. సో ఈ డెవలప్మెంట్స్ అన్నింటికి సంబంధించి బిగ్ డిబేట్లో ఈరోజు మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు కల్నల్ వివి రావు గారు, మాజీ ఆర్మీ అధికారి. నమస్తే కల్నల్ రావు గారు. అలాగే పేకెట్ ప్రసాద్ గారు, జియోపొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, మరొక గెస్ట్ మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ కల్నల్ వివి రావు గారు, సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అంటే గొలుసుకట్టు సంబంధం అంటాను దీన్ని. నిన్న ముందుగా పాకిస్తాన్లో జరిగిన పేలుడు గనక అబ్జర్వ్ చేస్తే క్వెట్టాలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఈ మధ్యకాలంలో పాకిస్తాన్లో సంభవించిన అంటే రంజాన్ మాసం తర్వాత ఈ మధ్యకాలంలో పాకిస్తాన్లో సంభవించిన అత్యంత పెద్ద దుర్ఘటన ఇదే, ఏమంటారు? లాస్ట్ 1 year లో కూడా మే లాస్ట్ ఇయర్లో మనం ఆపరేషన్ సింధూర్ చేసే ముందర పహల్గాం దాడి ముందర జాఫర్ ఎక్స్ప్రెస్ మీద ఇదే మాదిరిగా దాడి జరిగింది. అప్పుడు కూడా ఆర్మీ వాళ్ళే ఎక్కువ ప్రయాణిస్తున్నారు. ఈసారి ఫ్యామిలీస్ కూడా ఆ టైంలో అఫీషియల్గా పాకిస్తాన్ ప్రకటించడం మాత్రం 26 మంది పాకిస్తాన్ సైనికులు పోయారని చెప్పారు. దో అన్అఫీషియల్ రికార్డ్స్ ఎక్కువ ఉన్నా కానీ అలాగే దాదాపు 215 to 250 మంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ క్యాడర్స్ చనిపోయినట్టు అప్పుడు రిపోర్ట్ వచ్చింది. ఈసారి కూడా చూస్తే దాదాపు అదే నంబర్లు కనిపిస్తున్నాయి. 24 numbers డెడ్, అరౌండ్ 70+ ఇంజర్డ్. తర్వాత 216 మందిని పాకిస్తాన్ ఆర్మీ మట్టుపెట్టిందని చెప్పి రిపోర్ట్స్ వస్తాయి. నాకైతే పాకిస్తాన్ ఈ కేసు సంబంధించి ఇప్పటి వరకు ఏమి వ్యాఖ్యలు చేయకపోయినా కానీ అల్టిమేట్లీ ఇండియాకి అంటగడుతుందని నా అభిప్రాయం. సో ఇండియా చాలా అలర్ట్గా ఉండాలి. జనరల్గా మనం అనుకున్నట్టుగా 14 days to 21 days రియాక్షన్ టైం చూసుకుంటే June 7th నుంచి 17th వరకు క్రిటికల్ టైం కింద కనిపిస్తుంది. చాలా రోజుల నుంచి పాకిస్తాన్ ఏదో ఒకటి చేయాలని చూస్తుంది, అయితే కొన్ని కారణాల వల్ల వీలు పడట్లేదు. మనం ముందరే ఢిల్లీలో బ్లాస్ట్ జరిగే ముందర మనం ఇంటెలిజెన్స్ మనం సక్సెస్ఫుల్ అయ్యాం. తర్వాత ఇంకొక ఇన్సిడెంట్లో కూడా మనం చాలా వరకు సక్సెస్ఫుల్ అయ్యాం. దీనివల్ల వాళ్ళకి మామూలుగా జరిగే కార్ బాంబింగ్ కానీ అటువంటి యాక్టివిటీస్ పెద్దగా సాధ్యం అవ్వలేదు. అయితే వాళ్ళ స్టేట్మెంట్స్ చూస్తే మాత్రం ఈసారి తూర్పు సైన్యం అంటే బహుశా పశ్చిమ బెంగాల్లో ఏదోటి చేసే అవకాశాలు కనిపిస్తాయి. ప్రస్తుతం బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అదొక ఇంటర్నేషనల్ మీడియాలో ఒక క్యాంపెయిన్ కింద నడిపించవచ్చు. అదొక రిలీజియస్ వార్ నడుస్తుంది, దాని పరిసేవనమే ఏదో జరుగుతుంది అని కూడా చెప్పే అవకాశాలు కూడా పోలేదు. అయితే మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అంతా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే మొన్న ఈ మధ్యన మహారాష్ట్రలో బాంద్రా రైల్వే స్టేషన్కి దగ్గర ఉన్న రోంగియా కాంతిసీకి దాదాపు 400 ఫ్యామిలీస్ని ఎవిక్ట్ చేయడం జరిగింది. సో అక్కడ కూడా ఏదైనా జరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఢిల్లీ యాజ్ యూజువల్
ఇటు బెంగళూరు, హైదరాబాద్, కోయంబత్తూర్ ఇటువంటివి కూడా చాలా అవకాశాలు. ఇంకా బంగ్లాదేశ్ అంటారా, బంగ్లాదేశ్లో ముందర పాకిస్తాన్లోనే ఉంటాం. అక్కడ హంజా హతం గురించి చూస్తే వాళ్ళల్లో ఇంటర్నల్ రైవల్రీస్ కూడా చాలా విపరీతంగా నడుస్తున్నాయి. ఎస్పెషల్లీ ఇటువంటి పరిస్థితుల్లో ఫైనాన్సెస్ చాలా ప్రాబ్లం అయ్యాయి. అంతకుముందు ఐఎస్ఐకి $800 million ఫైనాన్స్ డ్రగ్స్ స్మగ్లింగ్ ఆఫ్ఘనిస్తాన్ ద్వారా వచ్చేది. అది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి టోటల్ కట్ ఆఫ్ అయింది. అయితే వాళ్ళ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు కేవలం పాకిస్తాన్ గవర్నమెంట్ చేయాలి, పాకిస్తాన్ ఆర్మీ చేయాలి. వాళ్ళకు కూడా ఐఎంఎఫ్ నిబంధనలతో చాలా కష్టంగా ఉంటుంది. సో కొంచెం వరకు ఫండ్స్ క్రిటికాలిటీ కూడా ఏర్పడింది. ఇందులో ఏమవుతుందంటే ప్రైవేట్గా హోల్డ్ చేసిన ఫండ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళలో ఇంటర్నల్ రైవల్రీ కూడా నడుస్తుంది. అలాగే ఎవరు ఆధిపత్యం వహించాలన్నది కూడా, అంటే ఏంటంటే పవర్ స్ట్రగుల్స్ కానీ, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కానీ, తర్వాత కొంతమంది ఏంటంటే చాలా 30-40 సంవత్సరాల నుంచి పాతుపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని తీసివేయడానికి యంగర్ జనరేషన్ ట్రై చేస్తుంది తప్పనిసరి. ఆ యంగర్ జనరేషన్ ఇటువంటి చర్యలకి పాల్పడే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి కొత్తగా ఐసిస్ ఇటువంటి ఆర్గనైజేషన్స్ తోటి సత్సంబంధాలు నెలకొల్పింది ఐఎస్ఐ. దానివల్ల ఏంటంటే ఐసిస్ ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళి గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ పెంచుకుందామని వాళ్ళు ప్రయత్నం చేసే అవకాశాల్లో ఇటువంటి ఓల్డ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎలిమినేట్ చేసే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది. సో దాదాపు 100 నెంబర్లు, అంటే ఇప్పటికి దాదాపు 110 వరకు చేరుకున్న ఈ నెంబర్లు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నాయి. మన ఫ్యూచర్లో ఏం జరుగుతుందన్నది కూడా చూడాలి. అయితే పాకిస్తాన్ మాత్రం ఆ టీటీపీ క్యాడర్స్ ఫైర్ చేస్తున్నారు వీళ్ళు, అందుకనే దొరకట్లేదని చెప్తున్నారు. కానీ ఒక్కటి చూస్తే ఏంటంటే 110 పైన ఇన్సిడెంట్లు జరిగినా కానీ ఒక్కదానిలో కూడా ప్రాసిక్యూషన్ కానీ అరెస్టులు కానీ ఏది జరగలేదు. ఎంత సక్సెస్ఫుల్గా చేయడం ఈ ఆర్గనైజేషన్కైనా చాలా కష్టం. అంటే ఏంటంటే పాక్ ఐఎస్ఐ చేతిలో ఉండి ఏదో కంట్రోల్ ఉంది, అది లేకుండా జరగదు. ఇది మనం గమనించాల్సిన విషయం. ఇంకా మూడోది బంగ్లాదేశ్ విషయం వస్తే, యూనస్ గారు వైదొలిగిన తర్వాత కొత్తగా తారిక్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టార్టింగ్లో పాజిటివ్ రెస్పాన్సెస్ కనిపించినాయి. కానీ తర్వాత బహుశా స్టేటస్ కోకి వెళ్ళినట్టు పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ ఇంకా కంటిన్యూషన్ జరుగుతున్నట్టే మనం అనుకోవాలి. అంతకుముందు కూడా బిఎన్పి పార్టీ అన్నది ఎప్పుడూ చైనాకి దగ్గరలో ఉండేది. ఇప్పుడు ఆయన ఇంకా ఫారిన్ విజిట్స్ ఏమీ చేయలేదు, కానీ బహుశా జరిగితే చైనాయే జరిగేటట్టు కనిపిస్తున్నాయి. తర్వాత చైనా కూడా ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ పెంచడానికి ప్రయత్నం, తర్వాత కొన్ని పోర్ట్స్ కంట్రోల్లో తీసుకోవడం ప్రయత్నం, అలాగే సిలిగురి కారిడార్ దగ్గర ఏదైతే బంగ్లాదేశ్ ఒక ఎన్క్లేవ్ సిలిగురి కారిడార్ సైడ్కి చొచ్చుకుని వస్తుందో ఆ ఏరియాలో ఎక్కువ మంది వాళ్ళకి ఫేవరబుల్గా ఉన్న వాళ్ళని సెటిల్ చేయడం జరుగుతుంది. ఈ ఏరియాలో ఎస్పెషల్లీ వెస్ట్ బెంగాల్ బోర్డర్లో అయితే జమాతే ఇస్లామీ ఎవరికైతే తారీఖ్ గారికి అంతకుముందు సత్సంబంధాలు ఉన్నాయో, రాదర్ జాయింట్ ఆపరేషన్స్ కంట్రోల్ చేసేవారో ఒక 17-20 సంవత్సరాల క్రితం, అటువంటి పార్టీ చాలా ప్రయత్నిస్తోంది సిలిగురి కారిడార్ని ఫ్యూచర్లో చైనాకి ఫేవరబుల్గా చేయడానికి. అయితే ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో పరిస్థితులు కొంచెం మారడం వల్ల దానికి కూడా కొంచెం కౌంటర్గానే నేషనల్ హైవేస్ అనే అన్నిటికీ హ్యాండ్ ఓవర్ చేసేయడం, అలాగే బిఎస్ఎఫ్కి వాళ్ళకి కావాల్సిన కొంచెం ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ప్రస్తుతానికి సిచ్యువేషన్ చాలా డైనమిక్గా ఉంది. కానీ నా అభిప్రాయం ఏంటంటే రానున్న 2-3 నెలల్లో ఏదో ఒకటి మేజర్ ఇన్సిడెంట్ పాకిస్తాన్ తప్పనిసరిగా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి మనం తయారుగా ఉండాలి. రైట్, పేకెట్ ప్రసాద్ గారు. సో సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అండి, ఒక్కదానికి ఒకటి కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే మూలం ఒక దగ్గరే కనిపిస్తుంది, పాకిస్తాన్. చైనా కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈయన చైనా పర్యటన కూడా మనం చాలా జాగ్రత్తగా నిశ్చితంగా గమనించాలి. భారతదేశం అంటే బీజింగ్ ఢాకా మధ్య మెరుగవుతున్న సంబంధాలు మహమ్మద్ యూనిస్ పాలసీస్ని కంటిన్యూ చేసినట్టుగానే కనిపిస్తుంది. జమాతే ఇస్లామీ ఈజ్ అఫ్ కోర్స్ ప్రాక్సీ ఆఫ్ బిఎన్పి, అది ఎవరు డినై చేయడానికి వీల్లేదు. వాళ్ళ ఆయన అధికారంలో వీళ్ళు అక్కడ వేరే పార్టీలో ఉన్నట్టు కనిపించినా వాళ్ళ ఎజెండా ఉమ్మడిగానే ఉంటుంది. సిలిగురి కారిడార్, యాజ్ రైట్లీ సెడ్ బై కల్నల్ వీవరావు గారు, సిలిగురి కారిడార్ అవతల చైనాకు అనుకూల శక్తులన్నీ ప్రతిష్ఠింపజేసే కార్యక్రమాన్ని అయితే బంగ్లాదేశ్, పాకిస్తాన్ కలిసి సంయుక్తంగా నిర్వహించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఏమంటారు? మొదటిగా చర్చలో పాల్గొన్న పెద్దలకు అందరికీ నమస్కారం అండి. బెంగాల్ ఓటర్లు బీజేపీని గెలిపించి
బెంగాల్కే కాదు మొత్తం యావత్ భారతదేశాన్ని కూడా కాపాడారండి. ఎస్పెషల్లీ ఈస్టర్న్ కారిడార్లో మనం చూస్తున్న రిపోర్ట్లు కానివ్వండి, అక్కడే లాల్ ముని ఘాట్ అని ఒక బేస్ ఉంది. అక్కడ చైనా వాళ్ళు ఎంత బలోపేతం అవుతున్నారో అవన్నీ చూసుకొని, దాంతోపాటు బెంగాల్ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో బార్డర్ ఏరియాల్లో ఎంత దగ్గర దగ్గర 77 సీట్లు జమైతీ ఇస్లామీ వాళ్ళు గెలిచారండి. అందుకు ఆ థ్రెట్ పర్సెప్షన్ చాలా ఉంది. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సిన అంశాలు ఏంటంటే రెండు. ఒకటి, సువేందు అధికారి వచ్చిన తర్వాత ఎంత వేగవంతం చేశారంటే, చాలా మంది మనకి న్యూస్లో రావట్లేదు కానీ చాలా మంది ఎవరైతే బంగ్లాదేశీలు వాళ్ళందరూ ఉన్నారో, ఎస్పెషల్లీ సిలిగురి కారిడార్ దగ్గర చాలా ఇల్లీగల్ బంగ్లాదేశీలు ఉన్నారు. వాళ్ళందరినీ పంపించడం జరుగుతోంది అన్ని విధాల. అంటే బంగ్లాదేశ్ గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకురావడము, అలాగే వాళ్ళ బార్డర్ సెక్యూరిటీ వాళ్ళు ఎవరైతే కరప్ట్ ఉన్నారో ఆ మీన్స్ ద్వారా కూడా వాళ్ళు ఎలా వచ్చారో అదే ద్వారాలో కూడా వాళ్ళని పంపించడం కూడా జరుగుతోంది. సో ఇదొకటైతే, ఇంకొక అంశం మనం చాలా మటుకు అనుకుంటున్నాము, అన్నోన్ మెన్ లేకపోతే అన్నోన్ దురంధర్లు వీళ్ళందరూ పాకిస్తాన్లో ఎక్కువ ఉన్నారని అనుకుంటున్నారు. కానీ నేను అనుకోవడము, ఈ దురంధర్లు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ కంటే బంగ్లాదేశ్లో ఎక్కువగా ఉన్నారు. సో మనకి చాలా మంది అక్కడ ఉన్న హిందువుల్ని కాపాడము, లేకపోతే ఎవరైతే జమైతీ వాళ్ళు ఉన్నారో వాళ్ళని హ్యాండిల్ చేయడము. దాంతోపాటు మనం చూసాం, ఒక సిఐఏ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకటేసారి, సిఐఏ కానివ్వండి, ఐఎస్ఐ వాళ్ళు అందరు కానివ్వండి, గత సంవత్సరంలో చాలా మంది పాకిస్తాన్లోనే బంగ్లాదేశ్లోనే వాళ్ళని అంతమయ్యారు వాళ్ళు. సో అందు గురించి నేను అనుకోవడం, సరే ఈ టెన్షన్ అయితే ఒకటైతే ఉంది. మీరు ఈ 4000 బార్డర్లో 4000 కిలోమీటర్ల బార్డర్ బంగ్లాదేశ్ గురించి అంటున్నారు. 1650 కిలోమీటర్లున్న మయన్మార్ బార్డర్ కూడా మనకి థ్రెట్టేనండి. సో అక్కడ హుంతా ఎలక్షన్స్ అయ్యింది. దాంతోపాటు ఈ అరకాన్ ఆర్మీ, లేకపోతే అక్కడ కూడా చైనా వాళ్ళు వాళ్ళ ఏంటంటే వాళ్ళు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా వాళ్ళు సపోర్ట్ చేస్తూ వచ్చారు. యాక్చువల్లీ బంగ్లాదేశ్కి లార్జెస్ట్ ఆర్మ్స్ సప్లయర్ ఎవరైతే ఉన్నారంటే చైనా వాళ్ళు అండి. ఒక 72% వాళ్ళు అక్కడ ఉన్నారు. సో అలాగే ఇంకా ఇప్పుడు మనకి భారతదేశం నుంచి బార్డర్ ఫెన్సింగ్ చేసే ప్రయత్నాలు బాగా జరుగుతోంది, ఎస్పెషల్లీ కూచ్ బిహార్ ఇటువంటివి. కానీ కొన్ని చోట్ల ఏంటంటే వీళ్ళు బంగ్లాదేశీ బార్డర్ గార్డ్ బీబీజీ అంటారు, బీజీబీ వాళ్ళు ఆపేయడం జరిగింది. కానీ మన వాళ్ళు అక్కడ ఫైట్ చేస్తున్నారు. ఇంకా మనకి ఇక్కడ చూసుకుంటే ఈ క్లాషెస్ ఏవైతే ఉన్నాయో అరకాన్ ఆర్మీ హుంతా మధ్య జరుగుతోంది, ఇక ఫ్రెష్గా జరుగుతోంది. అక్కడ అన్స్టేబిలిటీ ఏదైతే ఉందో అండి, దానివల్ల మళ్ళీ ఉల్ఫా లేకపోతే ఎన్ఎస్సిఎన్ ఫ్యాక్షన్స్ వీళ్ళ ద్వారా మనకి టెన్షన్స్ వచ్చే అవకాశం ఉందండి. ఇంకా మన ఈ చైనా వాళ్ళు ఏంటంటే దగ్గర దగ్గర ఒక మనకి ఎల్ఏసి అని ఉంది. సో అక్కడ 75,000 ట్రూప్స్ని వాళ్ళు ఉంచడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఏం చేయకపోయినా సరే ఈ థ్రెట్ పర్సెప్షన్ని పెంచుతూ ఉన్నారు. అయితే భారతదేశం దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తోంది అంటే, భారతదేశము కొంచెము అక్కడ ఆర్మీ గ్యారిసన్స్ అంటారండి ఇండో బంగ్లాదేశ్ బార్డర్లో. ఎస్పెషల్లీ మనకి బాముని అని ఒక అస్సాంలో డుబ్రి అని ఉంది, కిషన్ గంజ్, చోప్రా ఈ ప్రాంతాల్లో ఆర్మీ గ్యారిసన్స్ ఎస్టాబ్లిష్ చేశారండి. సో ఇంకా ఏం చెప్పాలంటే, ఇప్పుడు బిఎస్ఎఫ్, ఎస్ఎస్బి, ఐటిబిపి, ఆర్పిఎఫ్ వీళ్ళందరినీ అక్కడ ఉంచారు. దాంతోపాటు ఎయిర్ పరంగా కూడా చూసుకుంటే S-400, ఇంకోటి MRSAM అంటే ఇజ్రాయెల్ నుంచి వచ్చింది, ఇంకా మన ఆకాష్ డిప్లాయ్మెంట్స్ కూడా పెట్టారు. సో అది కాకుండా డైరెక్ట్ డిప్లొమాటిక్ ఛానల్స్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. అంటే మయన్మార్ హుంతాతో మన నేవీ చీఫ్ 4th May వారిని కలవడం జరిగింది. అంటే ఒక పక్క అరకాన్ ఆర్మీతో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు, ఇంకా మయన్మార్ హుంతా వీళ్ళతో కూడా మెయింటైన్ చేస్తున్నారు.
సో ఇంకా ప్రైవేట్ సెక్టర్లను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారండి. అంటే మనకేంటంటే ఏ విధంగా మనం బలోపేతం చేసుకుంటూ రావాలో అవన్నీ చేసుకుంటూ వచ్చాము. కానీ ఇప్పుడు గత సంవత్సరం ఇది ఈస్టర్న్ బార్డర్ వైపు, వెస్టర్న్ బార్డర్ వైపు వచ్చేసరికి పాకిస్తాన్ వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు చేస్తున్నవి నడుస్తూనే ఉన్నాయి. అయితే మనకు అక్కడ చూసుకుంటే మన లీడర్షిప్ కానీ, ఎందుకంటే ఎస్పెషలీ ఇప్పటి నుంచి జూలై ఎండ్ లేకపోతే ఆగస్ట్ ఫస్ట్ వీక్ వరకు కాశ్మీర్ బార్డర్లో టెన్షన్ ఎక్కువ ఉంటుందండి. సమ్మర్, ఇంకోటి అప్పుడే చొరబాటుదారులను వాళ్ళు పంపించడం, లేకపోతే వాళ్ళకి కవర్ ఇచ్చి ఫైరింగ్లు అవన్నీ చేయడం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అందు గురించి అక్కడ కూడా బాగా ఇంకోటి ఇప్పుడు కొత్తగా డ్రోన్లు లేకపోతే ఈ స్మగ్లింగ్లు ఇవన్నీ కూడా అవుతున్నాయి. సో వీటిలలో చూసుకుంటే పర్సెప్షన్ అయితే ఈ థ్రెట్ పర్సెప్షన్ చాలా ఎక్కువగా ఉంది. మనకు పెద్ద పెద్ద వాళ్ళందరూ అంటే డిఫెన్స్ వాళ్ళందరూ మీటింగ్ అవ్వడము, లేకపోతే ఎమర్జెన్సీ మీటింగ్లు మోదీ గారి క్యాబినెట్లో వాళ్ళందరూ అవుతున్నారు. కాబట్టి మనం ఈ గత నెల రోజుల నుంచి ఏదైతే జరుగుతోందో ఇవి మనము చాలా కీన్గా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు జియో పాలిటిక్స్ లో అందరి దృష్టి ఇరాన్ మీద ఉంది, కానీ మనం భారతదేశం మనం అందరం వీటి మీద కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. నేను అనుకోవడము మోదీ గారు మొత్తం మన అందరినీ ప్రిపేర్ చేస్తున్నారు. ఈ పెట్రోల్ని మీరు వాడడం తగ్గించండి, లేకపోతే ఇవన్నీ చెప్పడము ఒక విధంగా ఇరాన్దే కాకుండా ఒకవేళ యుద్ధం వచ్చినా సరే మనకి ఎక్స్టర్నల్లీ మనకి సప్లైలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఆగిపోయే అవకాశం ఉన్నప్పటికీ ఆ టైంలో మనకి ట్యాంకర్లు మిగతా డిఫెన్స్ వాళ్ళకి కావాల్సినవి రిక్వైర్మెంట్ విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి ఒక విధంగా మోదీ గారు మన అందరినీ దాన్ని కూడా ప్రిపేర్ చేస్తున్నారేమో అని మనం చూడొచ్చండి. రైట్. ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, మొత్తం 3 డెవలప్మెంట్స్ అండి. పాకిస్తాన్లో నిన్న వీళ్ళు ఆర్మీ జవాన్ ఫ్యామిలీస్ని తీసుకెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్, సిమిలర్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ టుక్ ప్లేస్ ఎర్లియర్ ఆల్సో. ప్రత్యేకించి ఈ నెలలోనే ఈ టార్గెట్ చేయడం ఏంటంటే ఈ నింద మన మీద మోపే ప్రయత్నం ఒకటి జరుగుతుంది. ఎలాగో వాళ్ళకి అక్కడ బెలూచి లిబరేషన్ ఆర్మీ వాళ్ళు చేసినా బెలూచి వెనకాల మనం ఉన్నాం అనే ఒక నింద సాధారణంగా వాళ్ళ దగ్గర ఒకటి రెడీగా ఉంటుంది. దీంతో పాటు ఢాకాలో గడిచిన వారం నుంచి జరుగుతుంది, ఇంకా జరుగుతూనే ఉన్న రిపోర్ట్స్ ఈ సిఐఏ ఆధ్వర్యంలో ఈ ఉగ్రవాద మిత్ర బృందాలతోటి సిఐఏ, ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో వాళ్ళు మమతా బెనర్జీ గవర్నమెంట్ పోవటం అనేది సిఏఏ లేదా డీప్ స్టేట్ లేదా వాళ్ళందరూ కలిసి డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అదొకటి. సబ్సిక్వెంట్గా బంగ్లాదేశ్కి ఇతను తారిక్ రహమాన్ వెళ్ళటం, అసలు ఆయన జీ జిన్పింగ్ దాకా ఎలనిస్తారా లేకపోతే మధ్యలో ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ దగ్గర ఆపేస్తారా అని కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే ఈయన డబుల్ స్టాండర్డ్స్, ఒకవైపు యుఎస్ నావల్ ఫ్లీట్ బంగ్లాదేశ్ వస్తోంది అనే నేపథ్యంలో జీ జిన్పింగ్ ఇతన్ని ఎంటర్టైన్ చేస్తాడని అనుకోవడానికి వీల్లేదు. బట్ స్ట్రాటజిక్ అండర్స్టాండింగ్స్ ఉండొచ్చేమో. రెండు వైపులా ఏంటంటే అటు ఆ సమావేశాలు జరగడం, ఇటు భారతదేశంలో ప్రధానమంత్రి 4.5 గంటల పాటు క్యాబినెట్ సభ్యులతోటి సమావేశం పెట్టి ప్రత్యేకించి బ్యూరోక్రసీని అలర్ట్ చేశారు. సాధారణంగా ఒక 98% రెట్టేపిజం ఉంటుంది కాబట్టి బ్యూరోక్రసీలో దాన్ని వదిలించుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి అనే ఒక ఇండికేషన్ అయితే ప్రధానమంత్రి ఇచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ డెవలప్మెంట్స్ అన్నింటినీ కలిపి చూస్తే భారత్ బంగ్లాదేశ్ మధ్య ఫేస్ ఆఫ్ తప్పనిసరేమో అలా ఒక 2-3 నెలల వ్యవధిలో జరగచ్చేమో అని కర్నల్ వివిరావు గారు కూడా అలర్ట్ చేశారు. జూన్ 7 నుంచి 17 వరకు చాలా జాగ్రత్తగా ఉండాలనేది. అవునండి. పార్టిసిపెంట్స్ ప్యానల్ మెంబర్స్కి నమస్తే అండి. వాసు గారు, ఇప్పుడు ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ బాంబింగ్ ఏదైతే జరిగిందో నేను అనుకుంటే ఇది 3వసారేమో. ఈ 23-24లో ఒకసారి జరిగింది, అంతకుముందు 2018 ఎందుకో అది కలిసి వచ్చింది ఏమో జాఫర్ ఎక్స్ప్రెస్. దాన్నే రిపీటెడ్ గా అప్పుడేమో దాన్ని దారి మళ్లించారు. ఒకసారి ఏదో కార్ను బస్సును దారి మళ్లించినట్టు వాళ్ళు రైళ్లను కూడా దారి మళ్లించారు వీళ్ళంతా కూడా. ఇది సరే మనం చూస్తా ఉన్నాం రెగ్యులర్ గా. కనుక అక్కడ బలూచిస్తాన్ వీళ్ళు చాలా బలంగా మారిపోయారు. పాకిస్తాన్ కు పెద్ద ఇరిటెంట్ గా మారిపోయింది. నేను అనుకుంటా జాఫర్ ఎక్స్ప్రెస్ లో వీళ్ళు ఆర్మీ ఎక్కువ ప్రయాణం చేస్తారు. క్వెట్టా నుంచి వెళ్తున్న ఆర్మీని అటాక్ చేసినట్టున్నారు. కనుక పాకిస్తాన్ ఏమో తన కష్టాల్లో తానుంది ఒకవైపు. కనుక మనకు ఈ కశ్మీర్ బార్డర్ లో ఎప్పుడు పాకిస్తాన్ తో ఉండే సమస్యను ఇప్పుడు కంప్లీట్ గా మన అటెన్షన్ ఇక్కడ ఈ వైపు షిఫ్ట్ చేస్తున్నాం. ఒక రకంగా
పాత పాకిస్తాన్ ఇది కూడా కనుక ఈ బంగ్లా అయితే నేను అనుకునేది మాత్రము బంగ్లాదేశ్ ఇప్పటికిప్పుడు థ్రెట్ అవుతుంది. అక్కడ ఇప్పుడు వలసలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి, ఓపెన్ బార్డర్, అది మనుషులు రావడం పోవడం, కోళ్ళు పశువులు ఇవి రావడము పోవడము, లేకపోతే ఇలాంటివన్నీ చిన్న చిన్న చోరీలు, లేకపోతే ఏమంటాం పశువులను ఎత్తుకుపోవడం, ఇలాంటివన్నీ ఎప్పుడు నిరంతరం జరిగినాయి. ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే ఇమ్మీడియట్ గా సువేందు అధికారంలోకి వచ్చాడో లేదో కానీ ఎంత ఫాస్ట్ మూమెంట్స్ అంటే ఇంత క్విక్ మూమెంట్స్ ఉంటాయని నేను కూడా అనుకోలేదు. అంటే ఎంతో థ్రెట్ ఉంది కనుకనే వారు ఇంతమంది చెప్పారుగా, ఈ థ్రెట్ పర్సెప్షన్ ఏదైతే ఉందో అదంతా ఇప్పుడు ఇక్కడే షిఫ్ట్ అయింది, ఈ బంగ్లాదేశ్ బార్డర్కి షిఫ్ట్ అయింది. ఒకటేమో మనం అనుకున్నట్టుగా ఇప్పుడున్న కొత్త ప్రభుత్వము నేరుగా చైనాతో సంబంధాలు పెంచుకోవడానికి గట్టి ప్రయత్నం చేస్తూ ఉంది. మొదటి టూరే చైనాతో ప్రారంభిస్తూ ఉంది కనుక అది ఎప్పటికున్నా మనకు థ్రెట్టే, చైనా యొక్క ప్రెసెన్సే మనకు థ్రెట్. అది అట్లాగే అదేంటి పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐతో గట్టి సంబంధాలు పెట్టుకోవడం అనేది మనుషుల యొక్క వలసలు లేకపోతే అక్రమ వలసలు ఇవి మనం చూసాం ఇన్ని రోజులు. కానీ మళ్ళా ఇక్కడ నుంచి టెర్రర్ ఎక్స్పోర్ట్ కనుక జరిగినట్టయితే, పాకిస్తాన్ నుంచి జరిగింది ఇంతకాలం, ఇక్కడ నుంచి జరగడం మాత్రం అది ప్రమాదమే అవుతుంది మనకు. కానీ మనం డీల్ చేయగలిగినటువంటి శక్తి మనకు ఉంది బంగ్లాదేశ్తో. ఎందుకంటే పాకిస్తాన్ అంత హార్డ్ కోర్ కాదు పాకిస్తాన్ కున్నంత ఆర్మీ కానీ, నేవీ కానీ, లేకపోతే ఎయిర్ ఫోర్స్ కానీ అంత బంగ్లాదేశ్కి అట్లా ఉండదు కదా. కనుక వాళ్ళకి ఏ విషయాలు ట్రైనింగ్ కావాలన్నా మనమే ఇచ్చాము ఇంతకాలం. ఇప్పటికిప్పుడు థ్రెట్ కాకపోవచ్చు కానీ బట్ చంకలో పిల్లిలాక ఇది పూర్తిగా మనకు దగ్గరగా ఉంటుంది. మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందే. ద మోస్ట్ సెన్సిటివ్ ఇది సిలిగురి కారిడార్ కనుక నేను అనుకుంటే ఫాస్ట్ గా మూవ్ అయింది అదే. అసలు ఇప్పుడు చెప్తున్నా నేను వింటున్నది ఏంటి అంటే 22 కాదు ఇప్పుడు 42కు పెరిగిపోయింది అది ల్యాండ్ ఏరియా అని. ఏదైతే చికెన్ నెక్ ఏరియాను మన వాళ్ళు పెంచేశారు, ఆర్మీ చేతిలోకి వెళ్ళిపోయింది. ఈవెన్ బిఎస్ఎఫ్ఏ కాదు, కంప్లీట్ ఆర్మీ ఫోర్సెస్ అక్కడికి వచ్చేసాయి, కంట్రోల్లోకి తీసేసుకున్నాయి. ఇదంతా పహారా ఇదంతా కూడా పెరిగిపోయింది. ఇంపాసిబుల్, చొరబాటుదారులు అక్కడికి రావడం పోవడం అనేది గతంలో ఈజీగా జరిగేది, అది ఇప్పుడైతే ఇంపాసిబుల్ గా మారబోతా ఉంది. కనుక మన వైపు నుంచి కూడా మూమెంట్స్ చాలా ఫాస్ట్ గా ఉన్నాయి. ఆ విధంగా థ్రెట్ పర్సెప్షన్ లాగానే ఉండిపోవాల్సింది తప్పితే ఇప్పటికిప్పుడు అక్కడ టెర్రర్ గ్రూప్స్ తయారయ్యి మన వైపు వస్తాయి నేను అనుకోవడం లేదు. ఇట్ మే టేక్ ఇట్, ఈవెన్ ఐఎస్ఐ ఆపరేట్ చేసినా కూడా చాలా సమయం పడుతుంది. బంగ్లాదేశీ మనుషులు ట్రైనింగ్ తీసుకొని రావడానికి, ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగలేదు. సో ఈ ఒక్కటేంది మనకు జమాతే ఇస్లామీ బార్డర్స్ లో మన సెన్సిటివ్ ముర్షిదాబాదు లేకపోతే మాల్దా అన్నిటి ఏరియాల బార్డర్లో అంతా వాళ్ళు గెలిచారు. జమాతే ఇస్లామీ గెలవడం వల్ల ఇప్పటికిప్పుడు వాళ్ళు ఏంటి అంటే లీడర్స్ గా వాళ్ళు ఉన్నారు తప్పితే ప్రభుత్వం వాళ్ళది కాదు. ప్రభుత్వం కోఆపరేట్ చేసి వాళ్ళలో టెర్రరిస్ట్ ను పెంచడం, పోషించడం, ట్రైనింగ్ ఇవ్వడం నేను అనుకుంటా అంత తొందరగా అయ్యే పని కాదు. కానీ ఎనీహౌ వాడు మన బార్డర్లో ఎనిమి కూర్చున్నాడు కనుక మనకు అది థ్రెట్టే అవుతుంది. ఇమ్మీడియట్ థ్రెట్ కాకపోవచ్చు, ఫ్యూచర్ లో మాత్రం తయారవుతాయి. పాకిస్తాన్ లాగా ఇక్కడ టెర్రర్ గ్రూప్స్ తయారైతే మాత్రం అది తప్పకుండా మనకు ప్రమాదమే. చాలా లెందీ బార్డర్ ఏరియా ఉన్న ప్రాంతాన్ని రక్షించుకోవడం కూడా మనకు చాలా ఇబ్బంది. అక్కడ ఉన్నటువంటి ఈ నదులు, సెలయేర్లు ఇవన్నిటిని కాదని ఇప్పటికి ఒక 600 కిలోమీటర్ల ఇది మనం చూస్తా ఉన్నాం. ఏదేమైనా అధికారంలోకి వచ్చిన మరుక్షణమే సిలిగురి కారిడార్ను మొత్తము అదేంది సెంట్రల్ గవర్నమెంట్ కి చేయడము, మన ఆర్మీ మన ఫోర్సెస్ చేతిలోకి వెళ్ళిపోవడం, ఇది దేశ రక్షణకు మాత్రం చాలా గట్టి చర్య అని అనుకోవాలి. చైనా తప్పకుండా ఆపరేట్ చేస్తుంది. ముఖ్యంగా ఈ నేపాల్ బంగ్లా మధ్యలో ఉండేటువంటి ఈ సిలిగురి కారిడార్ కు దగ్గరలోనే డోక్లాం ఆ ప్రాంతం కూడా ఉంటుంది. చైనా చాలా దూరం ఏం లేదు అక్కడ. కనుక చైనా మాత్రం వారు ఇంతకుముందు అన్నట్టుగా వాళ్ళ ప్రెజెన్స్ ఉంటుంది, అబ్జర్వేషన్ ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఏమి చేయకపోయినా సందర్భం వచ్చినప్పుడు చైనా కూడా ఒక ఇదే. కానీ మన చర్యల విషయంలో మాత్రం ఫాస్ట్ మూవ్ అయ్యాము, తప్పకుండా కట్టడి చేయగలుగుతామనే నమ్మకం నాకు కనిపిస్తుంది వాసు గారు.
రైట్. ప్రొఫెసర్ మురళీమనోహర్ గారు ఒక ప్రశ్న. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం డూబ్రీ, కిషన్గంజ్, చోప్రా ఆర్మీ గ్యారిజన్స్ వచ్చినాయి, ఇంకా ఇంటెన్సిఫై చేయబోతున్నారు. అంటే అక్కడ సెక్యూరిటీని దాదాపు ప్లీజ్ కరెక్ట్ మీ కల్నల్ రావు గారు లేటర్ ఆన్ ఇఫ్ ఐఎమ్ రాంగ్, 3 లక్షల మంది భారత సైన్యాన్ని అక్కడ మోహరించే అవకాశాలు ఉన్నాయి. కేవలం ఈ 3 ప్రాంతాలే కాకుండా ఇంకా కొన్ని కీలకమైన ప్రాంతాల్లో. ప్రొఫెసర్ మురళీమనోహర్ గారు, ఇది బంగ్లాదేశ్తో యుద్ధానికి సంకేతంగా భావించాలి. ఎందుకంటే మనకు భవిష్యవాణి చెప్పాడు కింద సంవత్సరం సయ్యద్ అసీం మునీర్ అని ఫీల్డ్ మార్షల్, ఈసారి భారత్ మీద యుద్ధం ఈస్ట్ వైపు నుంచే ఉంటుందని. సో ఆయన ఆ ఉద్యోగం మన శాశ్వత ఉద్యోగం పెట్టుకుంటే ఆయన చెప్పినట్టు జరుగుతున్నాయి అన్ని. వాస్ గారు, బంగ్లాదేశ్ భారత్తో యుద్ధానికి దిగుతుంది, అది నియర్ ఫ్యూచర్ లో జరిగే అది కాదని నాకు అనిపిస్తుంది. కల్నల్ గారు ఉన్నారు కనుక నేను ధైర్యం చేయకూడదు, కానీ నాకు అనిపించే విషయం అయితే బంగ్లాదేశ్ యుద్ధం చైనా వెనకాల ఉన్నా కూడా, ఒకవేళ ఉన్నప్పటికీ కూడా చైనా ముందుండి యుద్ధం చేస్తే అది వేరే విషయం, కానీ బట్ చైనా లేకుండా బంగ్లాదేశే ఇప్పటికిప్పుడు మన పైన యుద్ధానికి దిగుతుంది అనేది అది కలలో కూడా ఊహించని విషయము. థ్రెట్ అయితే ఉంటుంది తప్పకుండా బంగ్లాదేశ్ నుంచి. బంగ్లాదేశ్కు ఉన్న బలమే జనాభా కనుక, ఓవర్ఫ్లోయింగ్ జనాభా. ఆ జనాభాలో మనుషులు, సామాన్య మనుషులు ఆకలి కోసం, తిండి కోసం రావడం పోవడం అనేది సమస్య, పెద్ద సమస్య కాదు. కానీ అందులో ఈజీగా రాగలిగేది టెర్రర్ గ్రూప్స్ కనుక, అవి కనుక ఐఎస్ఐ ఆపరేట్ చేయగలుగుతారు. దాన్ని బంగ్లాదేశ్ చేయలేకపోయినా ఐఎస్ఐకి ఆ ప్రాక్టీస్ ఉంది. వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వగలరు, పంపగలరు, స్లీపర్ సెల్స్ ని పంపగలరు, అప్పుడప్పుడు ఇక్కడ బాంబులు పేల్చేటువంటి సంస్కృతి వాళ్ళకు ఉంది గతంలో. కనుక ఈ వైపు నుంచి అది ఆ థ్రెట్ అయితే ఉంటుంది. కానీ డైరెక్ట్ వార్ అనేది ఐ డోంట్ థింక్. మరి కల్నల్ గారు చెప్పాలండి ఇది. రైట్. కల్నల్ రావు గారు, అంటే ఇవి అప్రహెన్షన్సా లేకపోతే ఇలాంటిది ఏదో జరుగుతోంది అనే దానికి సూచికగా మనం చూడాల్సిందే? ఎందుకంటే వారం రోజుల పాటు సిఐకి ఏంటి పని? నాకు ఇంకొక డౌట్. మార్కో రూబియో ఆయన ఒక 4-5 నగరాలు పర్యటిస్తున్నాడు, అందులో కలకత్తా ఉంది. ఆయన లెక్క ఆయనకి ఏదో ఉంది, బ్రిక్స్ అనేమో అదనో ఇదనో మాట్లాడతాడు. బట్ ఏంటంటే అమెరికా, సిఐఏ అండ్ డీప్ స్టేట్ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాయి. వాళ్ళు ఎన్ని డైజీన్లు వేసుకున్నా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాయి. బెంగాల్లో మమతా బెనర్జీ గవర్నమెంట్ ఓడిపోవడం, ఎందుకంటే వాళ్ళకి స్ట్రాటజిక్గా అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏదో ఒక రకమైన అస్తిత్వం సృష్టించడానికి ఇన్నాళ్ళు మమతా బెనర్జీ చాలా అకుంఠిత దీక్షతో వాళ్ళకి సహకరించింది కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మామూలుగా మీరు ఇందాక గ్యారిజన్స్ అని చెప్పారు. గ్యారిజన్స్ అన్నది ఎస్ కొంతవరకు డిఫెన్సివ్ మెకానిజంలో చాలా వరకు ఉపయోగపడుతుంది. అయితే మనకి బంగ్లాదేశ్కి ఉన్న వ్యత్యాసంలో చూస్తే మనం డిఫెన్సివ్ పోస్చర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడు కావాలంటే మన అక్కడే పనాగడ్ దగ్గర మౌంటైన్ స్ట్రైక్ ఫోర్ హెడ్ క్వార్టర్స్ కూడా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మొబిలైజ్ చేసి మొత్తం